గత కొంతకాలం నుండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డు విషయంలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై లేవనెత్తిన ప్రశ్నలు అప్పట్లో సంచలనంగా మారాయి. దీనికి పవన్ కౌంటర్ ఇవ్వడం, ఆ తర్వాత ప్రకాష్ రాజ్ డబుల్ కౌంటర్ ఇవ్వడం వంటివి మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇక ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నప్పటికీ రీసెంట్ గా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ త్రిభాషా విధానంపై తన అభిప్రాయాన్ని చెప్పడం, అదేవిధంగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఇతర మతాల ప్రస్తావన తీసుకుని రావడం వంటివి రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. ఈ అంశాలపై కూడా ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. ఇక రీసెంట్ గా వచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మరోసారి పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడిన ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పూర్తిగా పట్టించుకోవడం వదిలేశారు. ఎంతసేపు సనాతన ధర్మం బోధనలు చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారు. నేను సనాతన ధర్మంకి వ్యతిరేకిని కాదు, కానీ అది చాలా సున్నితమైన అంశం. తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగితే విచారించి బాధ్యులను శిక్షించండి. కల్తీ చేసినట్టు సరైన ఆధారాలుంటే అప్పుడు నిలదీసి సనాతన ధర్మం వైపు నిలబడి మాట్లాడండి. అక్కడ నిజానిజాలు ఇంకా నిర్ధారణ కాలేదు. ఈయనకీనే ఓ నిర్ధారణకొచ్చేసి సమాజం విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలిస్తున్నారు అంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ఇక ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి ఇంతగా మాట్లాడుతూ వస్తున్న పవన్ ఎన్నికల సమయంలో ఇదే సనాతన ధర్మాన్ని ఎజెండాగా తీసుకుని ఓట్లు అడగాల్సింది. ఎందుకలా చేయలేదు? జనాలంత పిచ్చోళ్లు కాదు. అసలు అతను ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండడం చాలా ముఖ్యం. ఇతను ఎందుకు ప్రతిపక్ష హోదాని తీసుకుని జనాల తరపున మాట్లాడకూడదు? ఎంతసేపు మేము బద్దలు కొట్టాం, 11 సీట్లకు పరిమితం చేశామని చెప్పుకుంటున్నారు. ఇంకెంతకాలం అలా చెప్పుకుంటారు? అదంతా జరిగిపోయిన గతం. ఎన్నికల సమయంలో మీరిచ్చిన హామీల సంగతేంటి? అవెప్పుడు అమలు చేస్తారు అంటూ ఆయన మాట్లాడిన మాటలిప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.